సో మీరు ఏమంటారు, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? ఇనీషియల్ గా ఓతగా లోన్స్ అని అవన్నీ వెళ్ళిపోయి ఓతగా పెట్టేసి స్టార్ట్ చేయమంటారా? అంటే ఇప్పుడు ఎనీ బిజినెస్ ఐడియాని స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేసుకుంటే మనం ఎఫర్ట్స్ పెడతాం, జెన్యున్ గా హార్డ్ వర్క్ చేస్తాం, కానీ ఒక్కొక్కసారి మనకు సక్సెస్ రాకపోవచ్చు. ఒకవేళ అది ఇన్వెస్ట్మెంట్ పోయినా మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ స్ట్రగుల్ అవ్వకుండా ఉండేట్టు చూసుకుంటే కనుక ఇట్స్ గుడ్. మీకున్న మొత్తం అమౌంట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డిఫరెన్స్. ఎక్స్పీరియన్స్ లేకుండా స్టార్ట్ చేసి పొరపాటున అది గనక వర్కౌట్ అవ్వకపోతే యూ ఆల్సో స్ట్రగుల్, యువర్ ఫ్యామిలీ ఆల్సో స్ట్రగుల్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్. మనం ఫుడ్ ఇండస్ట్రీలో ఒక కన్స్ట్రెంట్ అంటే మనం 100 మందిని సాటిస్ఫై చేయలేం. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఫుడ్డే మనకు నచ్చచ్చు, పక్కన వాళ్ళకి నచ్చకపోవచ్చు. మన ఇంట్లో మన బ్రదర్స్ సిస్టర్స్ వైఫ్ పిల్లల మధ్య ఈ డిఫరెన్సెస్ ఉంటుంది. సో మేము ఫాలో అయిందంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ దేన్ని లైక్ చేస్తున్నారు, ఏ స్పైస్ లెవెల్ లైక్ చేస్తున్నారు, ఏ స్పైస్ ఆఫ్ ఏ గరం మసాలా లైక్ చేస్తున్నారు, ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ చేస్తున్నారు, టెక్స్చర్ ఆఫ్ ఏ రైస్ దేనికి ఇష్టపడుతున్నారు. ఇది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ని మేము కన్సాలిడేట్ చేసుకొని 85 to 90% దేనికైతే సాటిస్ఫై అవుతున్నారో దాన్ని ఫిక్స్ చేసుకున్నాం. సో మీరు ఏదైతే ఐడియా ఉందో దాన్ని చిన్న స్కేల్ లో స్టార్ట్ చేయండి. ఒక టెస్టింగ్ పీరియడ్ ని టెస్ట్ చేసుకోండి, 3 months 4 months 5 months. మీకు దానిలో ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్ని అర్థమవుతాయి. ఇది అర్థమైన తర్వాత మీకు అర్థమైపోతుంది ఇది స్కేలబుల్ ప్రాజెక్టా వర్కబుల్ ప్రాజెక్ట్ అనేది కాదని మీకే అర్థమైపోతుంది. Boss Wala. Be the boss.